వేల్పుచెర్ల గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మేము మీ గ్రామంలోకి రావడానికి గల కారణం ఏంటనంటే, జీవము కలిగిన మాటలు ప్రకటించడానికి మేము మీ వద్దకు రావటం జరిగింది. ఏంటయ్యా ఆ మాటలు అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. ఈరోజు ఈ మాటలు మీరు శ్రద్ధగా వినగలిగితే, మరణించిన తర్వాత మనల్ని తయారు చేసిన యేసు ప్రభు దగ్గర నిత్యము మనం బ్రతికే వారిగా ఉంటాం. ఈ రోజు ఈ కొన్ని మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈ భూమి మీద గుండె జబ్బు కలిగిన వ్యక్తికి గుండెకు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు, లేకపోతే కిడ్నీకి సంబంధించి వ్యాధిగ్రస్తులకు కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు. ఏ రోగానికైనా, ఏ వ్యాధికైనా, ఏ బాధకైనా, ఏ సమస్యకైనా ఈ భూమి మీద డాక్టర్లు అనే వాళ్ళు ఉన్నారు. కానీ పాపాన్ని పోగొట్టగలిగిన డాక్టర్ ఈ భూమి మీద ఎక్కడన్నా లేడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అమెరికా దేశానికి వెళ్ళినా, ఆఫ్రికా దేశానికి వెళ్ళినా, ఇంగ్లాండ్కి వెళ్ళినా, లేకపోతే చైనాకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ప్రతి ఒక్క మనిషిని అడిగితే, అయ్యా నువ్వు పరిశుద్ధమైన మనిషివేనా, నీ రక్తములో పాపం లేదా అని అడిగితే, ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క కాండములో చెప్పే మాట ఏందో తెలుసా? అందరం పాపం చేసిన వాళ్ళమే, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళమే అని చెప్పి సమాధానం ఇస్తారు. మన భారతదేశంలో కూడా, మన గ్రామంలో కూడా ఈ రోజు ఈ మాటలు వింటున్న మన అందరి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్క మనిషి పాపంలో బ్రతుకుతున్నవాడే. అయితే ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏందో తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు పాపంలో ఉన్న మనిషిని ఎన్నడూ తన దగ్గరికి రానియడు దేవుడు. కాబట్టి ఈ రోజు మన పాపం పోవాలంటే ఏం చేయాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మాటలు శ్రద్ధగా వినండి. మన పాపం పోవాలంటే ఈ బైబిల్ గ్రంథం ఈ రోజు మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసు ప్రభుల వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి యొక్క పాపం పోవాలి అనంటే రక్తము చిందించబడాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మానవుని యొక్క అజ్ఞానమును బట్టి మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తన పాపాన్ని పోగొట్టుకోవటానికి అనేక నదుల్లో మునుగుతా ఉన్నాడు. తన పాపాన్ని పోగొట్టుకోవటానికి అన్నదానం, వస్త్రదానం అని చెప్పి ఎన్నో దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు. శ్రద్ధగా మీరు ఆలోచిస్తే అటువంటి దాన ధర్మాలు చేయటం మంచి విషయమే. కానీ మనిషి యొక్క పాపం అనేది మనం చేసిన దాన ధర్మాలను బట్టి అటువంటి పాపాలు ఎన్నడనే పోవు. అయితే మనిషి యొక్క పాపం పోవాలంటే ఏం చేయాలని ఒక నిగూఢమైన ఆలోచన మీరు ఆలోచించగలిగినట్లయితే, దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మనుషుల యొక్క రక్తములో పాపం ఉన్నది. మనిషి యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ మనుష్యుడి రక్తం పాపం తీసివేయలేదు కనుక పరలోకములో నుండి దేవుడు మన కళ్ళు చూస్తూ పాపంలో పుట్టి మరణిస్తున్న మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడని దేవుడు ఆలోచించి ఏం చేశాడనంటే, నీ కోసం నా కోసం 2024 సంవత్సరాల క్రితం యేసు అనే పేరు మీద ఒక మనిషిగా దేవుడు ఈ భూమి మీద పుట్టాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే, తెల్లోల దేవుడు ఎంత మాత్రమును కాదు. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు అనే అర్థం. పాపములో పుట్టి మరణిస్తున్న పాపి కోసం యేసు ప్రభు ఈ భూమి మీద యేసు అనే పేరుతో, రక్షకుడు అనే పేరుతో ఈ భూమి మీద పుట్టాడు. పుట్టిన ఆయన ఏం చేశాడంటే, నీ కోసం నా కోసం తను మరణించాడు. నీ కోసం నా కోసం కొట్టబట్టాడు. నీ కోసం నా కోసం ఉమ్మివేయబడ్డాడు. ఎందుకనంటే పాపము నుండి వచ్చిన జీతం మరణం. ఆ మరణాన్ని ప్రభు అయిన యేసు ప్రభులు వారు పొందారు. కాబట్టి ఈ చరిత్ర కూడా చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు. ఆయన పుట్టి పునరుత్థానుడై తిరిగి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు అని చెప్పి చరిత్ర మనకి తెలియజేస్తా ఉంది. ప్రియ గ్రామ ప్రజలారా, ఈ రోజు ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు. ఎందుకనంటే నీ పాపాన్ని తీసివేయటానికి, నీ పాపాన్ని తీసివేసి మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. కాబట్టి ఈ రోజు ఈ మాటలు మీరు శ్రద్ధగా వినండి. నీ పాపం పోవాలంటే యేసు ప్రభు ఒక్కలే మార్గం. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే యేసు ప్రభు ఒక్కలే మార్గం. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ పాపం కోసం ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. 3వ రోజు తిరిగి లేచి ఏం చేశాడనంటే 40 రోజులు ఈ భూమి మీద ఆయన ఏం చేశాడనంటే ప్రతి ఒక్క మనిషికి కనపడ్డాడు. ఎంతో మంది నేను దేవుణ్ణి అని చెప్పుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు ఎవరూ లేరు. చరిత్రలో మరణాన్ని తిరిగి జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే మేము ఆరాధిస్తున్న, మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు ప్రభులు వారు. ఆయన 40 రోజులు ఈ భూమి మీద మనుషులందరికీ కనబడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ఇదిగో నేను ఈ రోజు ఎలాగైతే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నానో, ఒక రోజు నేను మళ్ళీ తిరిగి వస్తాను. వచ్చే లోపు మీరు అందరూ ఏం చేయాలనంటే మీ బ్రతుకును మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి,
మీ అబద్ధపు మాటలు మార్చుకోండి, మీ చూపును మార్చుకోండి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అయితే మన పాపం పోవాలంటే ఏం చేయాలని మీరు నన్ను అడగొచ్చు. మన పాపం పోవాలనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం తీసుకొని యేసు ప్రభువే నా నిజమైన దేవుడు, నేను మరణించిన తర్వాత నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అని నీవు నమ్మగలిగితే ఈ రోజు ఈ మాటలు దేవుడు నీ కోసమే ఈ మాటలు ఎంతకి తీసుకొని వచ్చాడేమో ఒకసారి ఆలోచించు. మహా అయితే ఈ భూమి మీద ఒక 60-50 సంవత్సరాలు బ్రతుకుతావు. నిన్ను కనిన తల్లిదండ్రులు కూడా ఈ భూమి మీద లేరు. నీవు చిన్నప్పటి నుండి చూసిన నీ బంధుమిత్రులు ఈ రోజు నీ కళ్ళ ముందు లేరు. ఎందుకనంటే ఏదో ఒక రోజు ప్రతి ఒక్క మనుషునికి మరణం ఉంది. ఆ మరణం నీ తలుపు దగ్గరికి, నీ ఇంటి గుమ్మం యొక్క రాకముందే నీ జీవితాన్ని మార్చుకోమని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. నీ పాపం పోగొట్టుకోవాలంటే కేవలం యేసు ప్రభు ఒక్కలే మార్గం. యేసు ప్రభు నమ్ముకోవాలంటే అయ్యా మా కులం మార్చుకోవాలా, లేకపోతే యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మా మతం మార్చుకోవాలని మీరు నన్ను అడగొచ్చు. కులం మార్చుకోవాల్సినంత అవసరం లేదు, మీ మతాన్ని మార్చుకోవాల్సినంత అవసరం లేదు. యేసు ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోవటం అంటే మీ హృదయాన్ని మార్చుకోండి, అబద్ధపు మాటలు మానుకోండి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ మాటలు విన్న మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి. అన్నా నా పాపాలు ఎవరికి తెలియవు, ఎంతో మందికి తెలుసు. నేను పాపిని అని చెప్పి ఎంతో మందికి తెలుసు, నాకు తెలుసు. నా పాపాలు క్షమింపబడాలంటే యేసు ప్రభువే మార్గం అన్నావు. యేసు ప్రభు నేను నమ్ముకుంటానయ్యా, నేనేం చేయాలి అని చెప్పి మీరు నన్ను అడగచ్చు. ఒకసారి మీరున్న పొలంగా, మీరున్న స్థానంలో, మీరున్న ఇంటిలోనే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని యేసు ప్రభుని అయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నేను మరణించిన తర్వాత నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నాను. యేసు ప్రభువా నా పాపాలు క్షమించవా అని నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా నేను దర్శిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఎందుకని అంటే నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు అని నేను నిజంగా చెప్పుతున్నాను. దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి ఈ రోజు ఈ మాటలు విన్న మీరు ఖచ్చితంగా మీరు ఆలకించండి. మేము ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతాల నుండి తిరిగి వచ్చాం. ఈ గ్రామంలో ఐబీఎం అనే చర్చి నుండి, ఆ తరపు నుండి మేము వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ గ్రామంలో ఒక నూతనమైన మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మీరు శ్రద్ధ కలిగి యేసు ప్రభు నమ్ముకోగలిగితే ఇంకా యేసు ప్రభు గురించి మేము తెలుసుకోవాలయ్యా అని ఆలోచన కలిగినట్లయితే ఈ గ్రామంలో ఐబీఎం చర్చ్ అనే దేవుడు మీ అందరికీ ప్రేమతో అనుగ్రహించాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆ చర్చి దగ్గరికి వెళ్ళి మరింతగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. మీ గురించి దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఏకీభవించండి.